సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎవ్రీడే నాకు సూర్య నమస్కారం చేసుకోవడం అలవాటండి. సూర్య నమస్కారం చేసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. యోగాలో ప్రయోజనాలు ఉన్నాయి చాలా. ఎందుకంటే సూర్య నమస్కారం వల్ల ఆరోగ్యకారకుడు, పితృకారకుడు సూర్యుడు. నమస్కారం చేసి సూర్యదేవ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదం ఉంటే తప్పక ఇస్తాడు. అష్టైశ్వర్య భోగ వైభోగాల సకల సంపదలు ఇస్తాడు ఆ భగవంతుడు. నేను ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటా. ఇలా కాదు, నేను దోషులతో అర్ఘ్యం వదులుతాను, నీళ్ళు వదులుతాను. సూర్యదేవ ఈ సూర్య నమస్కారం చేసుకొని ఇంట్లో పూజలు చేసుకొని ఈరోజు ఈ ప్రతిక్షణం ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. నేను 10 మందిలోకి వెళ్ళి పని చేసుకునేదాన్ని. ఆ కాలగమనం అంతా నీ పాదాలపై వేసి నేను దినచర్యలు మొదలు పెడతాను. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. లేవగానే నేను భూమాతను ప్రతిరోజు తొక్కుతూ ఉంటాం కదా. సముద్రవశనే దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శ క్షమామ్యహం అని దండం పెట్టుకుంటాను. అమ్మా, నేను ఈ పాదాలతో నేను తొక్కుతాను కదా, నన్ను కరుణించి కాపాడు తల్లి. నా పాదాలు తొక్కినందుకు, ఈ పాదస్పర్శతో నిన్ను తొక్కినందుకు క్షమించి పాదస్పర్శ క్షమామ్యహం. సముద్రవశనే దేవి, సముద్రాలు నీ చీరలమ్మ. సముద్రవశనే దేవి పర్వత స్థాన మండలే, పర్వతాలు నీ స్థానాలమ్మ. పర్వతాలు అమ్మవారి స్థానాలు. అమ్మవారి స్థానాలు అంటే అన్నింటికీ పర్వతాల వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. పర్వత స్థానం మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం. భూమాతవు నువ్వు, నమస్తుభ్యం అమ్మ నీకు. విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. నా పాదాలతో తొక్కుతున్నాను కూడా నన్ను క్షమించు. ఈ జీవిని ఎవరు భరిస్తారు? అమ్మవారు భరిస్తారు. పోయిన తర్వాత అమ్మ ఒడిలో దాచుకుంటుంది. అందుకు ప్రతిరోజు ఇలా చేసుకుని నా దినచర్యను మొదలు పెడతాను. ఈ దినచర్యలో నేను ఎవ్వరికి ద్రోహం చేయనండి. నా హ్యాబిట్ అట్లాంటిది కాదు. ఇప్పుడే కాదు, నా చిన్నప్పటి నుంచి మొదలుకుంటే అందరితో స్నేహంగా ఉండాలని చూసుకుంటా. స్నేహం ఉండకపోతే నా దారిని నేను నవ్వుకుంటాను. ఏదో శ్లోకాలు చదువుకోవడం, పాఠం చదువుకోవడం. చిన్నప్పటి నుంచి మా నాన్న, మా అమ్మమ్మ చాలా మంచివారు. ఒకరి జోలికి పోకూడదు. వాళ్ళ సీత శోకానికి అంటుకుంటారు కావచ్చు, తనదేం లేదు, తను ఎంత నేడవరండి. సీత శోకానికి లంక అమృత భాండం కడుపులో ఉంది రావణాసురుడికి కదండి. అలాంటి వాడే నాశనం అయ్యిండు, ఒకరి కన్నీళ్లు తెప్పించడం నా హ్యాబిట్ కాదు. ఉన్న దాంట్లో ఉండడం. గడవద కాలం, ఓం నమ శివాయ అంటే గడవద. అలాంటిదాన్ని నేను. సో అందరిని గౌరవించాలి. గౌరవించకపోతే ఊరుకోండి, ఇదే బాధే లేదు. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు బతుకుతారండి. మేము గొప్ప వాళ్ళం, మాకు చాలా తోపు, చాలా చాలా అంటే వెనక అంతమంది ఉన్నారు. వాళ్ళని చూసుకొని మేము అన్యాయం చేస్తామంటే వాళ్ళకు చేసే అన్యాయమే మీకు సుడై తిరుగుతుంది. ఎవరికైనా నేను ప్రతి వాళ్ళకండి అడుగున 10 మందిలోకి వెళ్ళేందంటే అలా ఉంటారని ఒక వైబ్రేషన్ వెనకాళ్ళు. వీళ్ళ నెగులని ఇద్దని నేను చాలా మందిని చూసుకొచ్చాను. నేనంటే వదిలేసుకుంటా. మన వాళ్ళు కాదు, నాకు అసలు సంబంధం లేదు, నేను వదిలేసుకోక కృషించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆడవాళ్ళు బాధపడి, అవమానపడి, అన్ని బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్ళి కూడా వాళ్ళ పక్క నిల్చోడానికి అర్హత లేదంటే కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. అలా చేయకూడదు. వెళ్ళంటే మంచిగా, లేదంటే నీ ధర నువ్వు కూర్చో. వాళ్ళ మానసిక స్థితి మీద నీకు అవసరమా తాండవం చేసి వాళ్ళని కాలికలం చేసి ఆ తర్వాత ప్రళయం తెచ్చుకొని మీదికి తెచ్చుకొని ఎవరికి ఏమైతే తెలియదా? చిన్నగా ఉన్నోళ్ళకు చిన్న స్థాయి ఉంటే, పెద్దగా ఉన్నోళ్ళకు కూడా ఇంకా పెద్ద స్థాయి, ఇంకా ఉంటుంది స్థాయి, లేదనుకోకూడదు. అదండి 10 మందిలోకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా అందరినీ గౌరవించాలి. గౌరవించకపోతే నీ మానని నువ్వు మూసుకోనుకో. అంతే అండి. హాయ్ అండి, హాయ్.